అరగంట ప్రయాణం తర్వాత పక్క ఊరికి చేరుకుంటారు రమేష్ వాళ్ళు. సుమిత్ర గారు రాధిక లగేజ్ అంతా తీసి సర్దుతున్నారు. పాప జాతరలో ఉన్న బొమ్మలు కావాలని గోల చేస్తుంటే రమేష్ తీసుకెళ్లాడు తనని. రాధిక కూడా వస్తాను అనడంతో ముగ్గురు కలిసి వెళ్లారు. మీరు చేసింది ఏమన్నా బాగుందా అండి అంది సుమిత్ర గారు ఫ్లాస్క్లో ఉన్న కాఫీ గ్లాసులో పోసి రామకృష్ణయ్య గారికి ఇస్తూ. ఆయన గ్లాస్ తీసుకుంటూ ఏం పని సుమిత్ర అంటారు అయోమయంగా చూస్తూ. అల్లుడు గారి ఇంటికి వస్తే ఇంట్లో ఉండి వారికి మర్యాదలు చేయకుండా మమ్మల్ని ఇక్కడికి రమ్మనడం. అల్లుడు గారే వద్దన్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు. అల్లుడు గారు ఎందుకు వద్దంటారు? ధరణి వస్తుందని మన వియ్యంకులు గారు ఫోన్ చేశారని నీకు చెప్పాను కదా. అవును, అప్పుడే అర్థమైంది అక్కడ ఏదో జరిగిందని. లేకపోతే టైం కాని టైంలో కనీసం చెప్పకుండా ధరణి మనల్ని చూడాలనిపించి ఒక్కటే రావడం ఏంటని అనుకున్నాను. వచ్చాక తనని అడగాలనుకున్నాను. ధరణి వచ్చే ముందు విజయ్ బాబు ఫోన్ చేశారు. నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి ధరణిని ఒక్కదాన్నే పంపిస్తున్నాను, మీరు కంగారు పడి తననేం అనొద్దు అన్నారు. అంతేకాకుండా నేను కూడా వస్తున్నాను తనకి తెలియకుండా, మీరు చెప్పకండి అని చెప్పారు. ఆ విషయమే నేను నీతో చెప్పి అమ్మాయికి అల్లుడు గారు వచ్చిన సంగతి చెప్పొద్దన్నాను అంటారు ఆయన. అసలు ఏం జరిగిందండి? ధరణి అల్లుడు గారు ఏమైనా గొడవ పడ్డారా? అమ్మాయి కూడా వచ్చినప్పటి నుండి దిగులుగా ఉంది. మీరు చెప్పారని తనని ఏం అడగలేదు. అబ్బాయి కూడా వచ్చినప్పటి నుంచి ఏం తినకుండా పైన గదిలోనే ఉండిపోయారు. రమేష్ వెళ్ళి పిలిచినా కూడా ఏం వద్దని చెప్పారంట అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఆమె. నాకు కూడా అదే అర్థం కావడం లేదు. అల్లుడు గారిని అడుగుదామంటే ఇదిగో ఈ జాతర పనుల్లో పడి కుదరలేదు. రమేష్ వెళ్ళి జాతర కోసం అందరూ పక్క ఊరికి వెళ్తారని చెప్పడంతో మనల్ని వెళ్ళమని ధరణిని మాత్రం వద్దని చెప్పారంట. అందుకే నీతో ధరణిని ఇంటి దగ్గరే ఉంచమని చెప్పాను. ఏంటోనండి, అటు అల్లుడు గారు చెప్పక ఇటు మన ధరణి చెప్పక ఏం జరిగిందో మనకి ఎలా తెలుస్తుందండి? ఒక పని చేయండి, వియ్యంకుల్ గారిని అడగండి అంటారు ఆమె. వద్దు, ఇది వాళ్ళ భార్యాభర్తల విషయం. అలా కాకుండా వేరే ఏదైనా సమస్య అయితే అల్లుడు గారే చెప్తారు. అప్పటి వరకు మనం అడగకుండా ఉండడమే మంచిది. కానీ విజయ్ బాబు మన వరకు ఏది రానివ్వరని నాకు అనిపిస్తుంది. అందుకే ఆయనే స్వయంగా వచ్చారేమో. సుమిత్ర గారు కూడా భర్త మాటలకు కాస్త స్థిమితపడి వెంటనే ధరణి ఒక్కటే ఉంటే దానికి ఏం చేతనవుతాయండి వంటలో? అది అసలే పప్పు కూరగాయలు తిని బతుకుతుంది. అవే వండి పెడుతుందేమో అల్లుడు గారికి అంటారు విచారంగా. అల్లుడు గారి గురించి నువ్వు ఆలోచించకు సుమిత్ర. విజయ్ బాబు బంగారం, ధరణి అంటే ప్రాణం. తనని ఒక్క మాట కూడా అనరు అంటూ, అయినా ఎల్లుండి మనం కూడా వెళ్తాంగా. వెళ్ళాక నీ చేత్తో వండి అల్లుడు గారికి మర్యాదలు చేద్దులే అని నవ్వుతూ చెప్తారు ఆయన. అలా కాసేపు మాట్లాడి గుడిలోకి వెళ్తారు ఇద్దరు. అదే రోజు ఉదయం విజయ్ వాళ్ళ ఇంట్లో నిద్ర లేచి ఫ్రెష్ అయి కిషోర్ హాల్లో ఉన్నాడు. 9 అయినా విజయ్ రూమ్లోంచి కిందకు రాకపోవడంతో ఒక్కసారి ఫోన్ చేస్తాడు. బావా ఇంకా రాలేదేంటి? ఆఫీస్కి టైం అవుతుందని అడుగుతాడు కిషోర్. 2 డేస్ నువ్వే హ్యాండిల్ చేయి కిషోర్, నేను రావట్లేదు. అండ్ ఇంకో విషయం, నేను ఇప్పుడు ఇంట్లో లేను అని కాల్ కట్ చేస్తాడు విజయ్. కిషోర్ షాక్ అయ్యి వెంటనే సునంద నరేంద్ర గారిని పిలిచి చెప్తాడు. వాళ్ళు అలాగే షాక్ అయ్యి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు అని అనుకోగానే అందరికీ గుర్తొచ్చింది ధరణి ఇంట్లో లేదని. అత్త, మీ అబ్బాయి ఖచ్చితంగా మా ధరణి చెల్లి కోసమే వెళ్ళుంటాడు అంటాడు కిషోర్ నమ్మకంగా. సునంద నరేంద్ర గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మీరేం ఆలోచించకండి అత్త, ధరణిని తీసుకుని రావడానికి వెళ్ళుంటాడులే అని ఆఫీస్కి వెళ్ళడానికని బయటకు వస్తాడు కిషోర్. ఎదురుగా వాచ్మ్యాన్ కనబడుతుంటే వెంటనే అతని దగ్గరకు వెళ్తాడు. ఏంటి సార్ అంటాడు. అతను ఏమైనా పనుందేమోనని తనతో కిషోర్ని చూసి. విజయ్ సార్ బయటకు ఎప్పుడు వెళ్ళారు అంటాడు కిషోర్. అతను వెంటనే రాత్రి 1 గంట ప్రాంతంలో బయటకు వెళ్ళారు సార్ అంటారు. వాట్, అంత రాత్రిపూట వెళ్ళాడా అని తనలో తనే అనుకొని కాసేపు అతనితో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కిషోర్. ఎంతసేపటికి అతను వదలకపోతుంటే విడిపించుకోవాలని తన చేత్తో అతని చేతిని తీసే ప్రయత్నంగా అతనిని తాకే అర్హత కూడా తనకి లేదని గుర్తొచ్చి వెంటనే ఆ ప్రయత్నం విరమించుకుంటుంది. అతనికి అర్థమైంది. ఇంకా బలంగా ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు. ప్లీజ్ వదలండి అంది చిన్న గొంతుతో. పట్టుకుంది వదలడానికి కాదు, వెంటనే అన్నాడు. నాకు ఇబ్బందిగా ఉంది, నాకు నచ్చింది, నేను వెళ్ళాలి, నేను వస్తాను. ప్లీజ్ విజయ్ గారు అంది చెమ్మగిల్లిన కళ్ళతో వణుకుతున్న గొంతుతో. ఏడిస్తే చంపేస్తా, ధరణిని తన వైపుకు తిప్పుకుంటూ సీరియస్గా అన్నాడు. భయంతో తల దించేసింది.
దించిన ఆమె తలను పైకెత్తి తనను చూస్తాడు. ఎన్ని రోజులైంది తననంత దగ్గరగా చూసి. కళ్ళ నిండా నీళ్లు. తనకెంతో ఇష్టమైన అందమైన ఆమె నయనాలు ఇప్పుడు జీవం లేనట్టుగా కనబడుతుంటే బాధేస్తుంది విజయ్కి. అతన్ని చూసి ఎన్నో రోజులైనట్టుంది ధరణికి. తనపై కోపాన్ని కురిపించిన ఆ కన్నులు ఇప్పుడు చల్లని ప్రేమ వెన్నెల కురిపిస్తున్నాయి. వెన్నెల వెలుగులో కాంతులీనుతుంది వారి మధ్య ఉన్న ప్రేమ. ఒకరినొకరు చూస్తూ కాలాన్ని మరుస్తున్నారు. ఆమె కళ్ళలో వేల భావాలు, అతనిలో మాత్రం ఆమెపై అచంచలమైన ప్రేమ. సరిగా తిండి కూడా తినడం లేదని వాడిపోయిన మొహం. తను పట్టుకున్నప్పుడు గుప్పెట్లో పట్టిన నడుం చెప్తుంటే మనసులో ఆమె పడే ఆవేదన కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది విజయ్కి. చెక్కిళ్ళపై గాలికి ఎగిరి ఆమె కాటుక దిద్దని కళ్ళపై పడి ఆ నయనాలు తనకు కనబడకుండా అడ్డుపడుతున్న ముంగూర్లను తన చేతితో సున్నితంగా ఆపేస్తూ ఆమె చూపులకు తన చూపులను జత కలిపి ఆమె ఫేస్ను తన రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె చెక్కిలిపై ముద్దులు ఇవ్వాలని వస్తున్న విజయ్కు అందకుండా ఉండాలని దూరం జరుగుతుంది. వెనక్కు జరిగిన ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు. ఎలాగైనా విజయ్కు దూరంగా వెళ్ళాలని అవ్వాలని అనుకుంటే అతనలా అడ్డుపడుతుంటే బాధగా ఉంది ధరణికి. నా నుండి నిన్ను దూరం చేయడం జరగని పని. అది నీ వల్ల కూడా కాదు. కనుక అలాంటి ఆలోచనలు రానివ్వకు. చిన్నగానే అన్న ఆ వాయిస్లో హార్డ్నెస్ తెలిసింది ఆమెకి. అందంతో అతని వలలో వేసుకున్నావు. ఇంట్లో నీకు బజార్లో తిరిగే ఆడదానికి పెద్ద తేడా లేదని తూటాల్లాంటి మాటలు గుచ్చుకుని గాయపడిన తన మనసు నొప్పిని గుర్తు చేసి బాధను కలిగిస్తుంటే దుఃఖం తన్నుకొస్తున్నా అతని ముందు బయట పెట్టడం ఇష్టం లేక ఎలాగైనా సరే అతనికి దూరంగా ఉండాలని, కుదరకపోతే తనే శాశ్వతంగా దూరం అవ్వాలని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తనలో తనే సతమతమవుతుంది. ధరణిని గమనిస్తున్న విజయ్ ఆమెను చూస్తూ నన్నెలా దూరం పెట్టాలని ఆలోచిస్తున్నావా అంటాడు విజయ్. తన చేతిలో ఉన్న ధరణి చేతిని పట్టుకొని గోడకు ఆనించి వెళ్ళడానికి వీలు లేకుండా అటూ ఇటూ చేతులు నిలిపి సూటిగా ఆమెనే చూస్తూ తన మనసులోని మాటను అంత ఖచ్చితంగా చెప్పేసరికి భయంతో ఆశ్చర్యంగా చూస్తుంది ధరణి కళ్ళు పెద్దవి చేసుకొని. భయంగా చూసిన ఆ చూపుల్లో ఆమె కళ్ళు పెద్దవిగా అంతే అందంగా కనబడుతుంటే చిరునవ్వు చేరింది అతని పెదవులపై. మాయ చేసే అతని నవ్వుని అబ్బురంగా చూస్తుంది. ఇద్దరి మధ్య దూరం చెరపాలని చల్లని గాలి బలంగా వీస్తుంది. జాజులు వాటి పరిమళాన్ని రెట్టింపుగా చేసి వెదజల్లుతున్నాయి. కనురెప్ప కొట్టడం మరిచి చూస్తున్నాడు విజయ్ ఆమెని. అతనికి దూరం అవ్వాలని ఆలోచన బుద్ధి పదే పదే చెప్తుండేసరికి ఆమె వెంటనే అతని చూపుల మైకం నుంచి తేరుకుని తన చేత్తో అతన్ని గుండెలపై వెనక్కి నెట్టి పారిపోవాలని అడుగు ముందుకు వేస్తే అది అక్కడే ఆగిపోయింది. అతను ఎంత మైమరుపుగా ఉన్నా అది ఆమెను చూస్తున్నప్పుడు మాత్రమే అని ఆమెకు తెలియదు కదా. అందుకే అప్పటి వరకు నేలపై ఉన్న తను అమాంతం గాల్లో తేలుతోందని అర నిమిషానికి అర్థమయ్యి భయంతో మూసిన కళ్ళు తెరుస్తుంది. విజయ్ తనని ఎత్తుకొని రూమ్లోకి తీసుకుని వెళ్తుంటే ప్లీజ్ విజయ్ గారు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా, ప్లీజ్ నన్ను కిందకు దించండి అంటుంది కంగారుగా దిగాలని ట్రై చేస్తూ. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. కొంటిగా ఆమెను చూస్తూ నవ్వుతూ చెప్తున్న అతన్ని చూసి ప్లీజ్ అంటుంది. ఇంతలో చుట్టూ ఒక్కసారిగా వెలుగుతాయి విద్యుత్ దీపాలు. అప్పటి వరకు చంద్రుని వెలుగులో మసకగా చూస్తున్న ఇద్దరు ఒక్కసారిగా వెలిగిన లైట్స్కు ఒకరినొకరు చూసుకుంటారు. విజయ్లో ఎలాంటి మార్పు లేదు. అతనికి ఆమె ఎక్కడ ఎలా ఉన్నా అందంగా అద్భుతంగా కనబడుతుంది. భయం పొరలు కమ్మి అతని ప్రేమను ఇంకా పూర్తిగా చూడలేకపోతున్న ధరణి మాత్రం అతన్ని ఇష్టంగా కష్టంగా భయంగా చూస్తుంది. ఎత్తుకొని ఆమెను చూస్తూ ఆకలేస్తుందే అంటాడు. ఒక్క క్షణం మనసు చివుక్కుమంటుంది ఆమెకి. ప్లీజ్ దించండి, భోజనం పెడతాను అంటుంది. విజయ్ చిన్నగా నవ్వి ఆమెని దించి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఆమె ఫాస్ట్గా టేబుల్ పై ఉన్న ఫుడ్ని ప్లేట్లో వడ్డించి ముందు కూర్చుంటుంది. విజయ్ ఆకలేస్తుందని అనడంతో తన మనసంతా అతని ఆకలి తీర్చాలని ఆలోచన ఒక్కటే ఉంది. నువ్వు తినిపిస్తే తింటాను, లేకపోతే లేదు అంటూ క్రాస్ లెగ్స్ వేసుకొని యాటిట్యూడ్గా అంటాడు. నేను పెట్టను, చూపుని పక్కకు తిప్పేస్తూ అంటుంది. ఓ రియలీ అంటూ ఎవరికో ఫోన్ చేస్తుంటాడు. ఆమెకి విజయ్ అలా అనేసరికి డౌట్ వచ్చి అతన్ని చూస్తుంటే ఫోన్ చేస్తుండటం గమనించి ఎవరికి ఫోన్ చేస్తున్నారు అంటుంది అనుమానంగా. ఇంటికి వచ్చిన అల్లుడికి ఇలాగేనా మర్యాదలు చేసేది అని మీ నాన్నని నిలదీసి రేపు మీ ఊరి పంచాయతీలో నిలబెడతా అంటాడు నంబర్ డయల్ చేస్తున్నట్టు నటిస్తూ. ఆమె షాక్ అయి చూస్తూ వద్దు నేను తినిపిస్తానుండండి అంటూ గబగబా లేచి వచ్చి విజయ్ ముందు ఉన్న ఫుడ్ ప్లేట్ తీసుకుని
ఫుడ్ అతని నోటికి అందిస్తుంటే విజయ్ తినకుండా నువ్వు తిన్నావా అంటాడు. అతను అలా అడగగానే ఎందుకో ఏడుపు వచ్చేస్తుంటే కష్టంగా ఆపుకుని నేను మళ్ళీ తింటాను అంది. వెంటనే ఆమె చేతిలో ప్లేట్ తీసుకొని ఆమెని తన ఒడిలోకి అడ్జస్ట్ చేసుకుని అన్నం ముద్దని ఆమె నోటికి అందిస్తాడు. ధరణి తినకుండా లేవబోతుంటే ఇప్పుడు గాని తినకపోతే నా రియాక్షన్ చాలా వరస్ట్గా ఉంటుంది ధరణి. అప్పటికే ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది విజయ్కి. అతను అలా చూస్తుంటే వణికింది ఆమె. ఇంకేం మాట్లాడకుండా భయంగానో ఇష్టంగానో తినేసింది విజయ్ చేతి గోరుముద్దలను. అతను తినలేదని వెంటనే ఇంకో ప్లేట్లో ఫుడ్ పెడుతుంటే నాకు ఈ ప్లేట్లోనే పెట్టు అంటూ ధరణి తిన్న ఎంగిలి ప్లేట్ తన చేతికిచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. అసలు ఎలా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి నేను? నా మీద కోపం వస్తుందనుకుంటే అంతులేని ప్రేమను చూపిస్తూ నన్ను నా ఆలోచనలను పూర్తిగా మార్చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ అదే ప్లేట్లో ఫుడ్ పెట్టి విజయ్ వచ్చేసరికి తనే తినిపిస్తుంది. ఫేస్లో సీరియస్నెస్ తెలుస్తుంటే ఏం మాట్లాడకుండా తినిపిస్తుంది. విజయ్ మాత్రం ధరణిని చూస్తూ ఆమె పెడుతున్న ఫుడ్ తింటున్నాడు. అన్నం పెట్టడం కంప్లీట్ అయ్యాక నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతున్న ధరణి చేయి పట్టుకొని ఆపేస్తూ ఇక్కడే నిద్రపో అంటాడు. విజయ్ లేదు నేను కిందకు వెళ్తాను అంటూ మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి విజయ్ గారు అని వెనక్కి తిరిగి చెప్పేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ధరణి. ఏడుస్తూ లోపలికి వచ్చి తలుపు వేసుకుంది. వెనకే వచ్చాడు విజయ్. ధరణి డోర్ ఓపెన్ చేయి అరిచాడు విజయ్. లోపల డోర్కి తల ఆనించి కళ్ళ నీళ్లతో నిల్చుంది. చెప్పేది నీకే, డోర్ ఓపెన్ చేయి వార్నింగ్లా ఉంది ఈసారి. ప్లీజ్ వెళ్ళిపోండి విజయ్ గారు, ఇక్కడి నుంచి నాకు దూరంగా. గద్గదంగా వస్తుంది ఆమె మాట. ఉండగలవా నాకు దూరంగా ప్రశ్నించాడు. కష్టంగా పలుకుతూ ఉంటాను అంది. నేను ఉండలేను, ఉండను కూడా వెంటనే అన్నాడు డోర్ కొడుతూ. మీ మనసులో నేను లేనప్పుడు ఎందుకు దూరంగా ఉండలేరు అడిగింది. ఎవరన్నారు పిడికిలు బిగిస్తూ అన్నాడు. ఎవరో కాదు నేనే అంటున్నా. నా మీద ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకోలేదు మీరు, కనికరం దయతో చేసుకున్నారు. అడగాలనుకుంది అడిగేసింది. చంపి పాతేస్తా ఇంకోసారి ఆ మాట అన్నావంటే. డోర్ తీస్తావా బ్రేక్ చేయనా? పీక్స్కి చేరుతుంది విజయ్కి కోపం. అతని వాయిస్లో భయంకరమైన కోపం తెలుస్తుంటే బెదిరిపోతూ భయంగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం. వేగంగా వచ్చిన విజయ్ కిటికీ దగ్గర భయంతో వణుకుతూ నిలబడి ఉన్న ధరణిని చూసి ఒక్క క్షణం ఆగి కోపం కంట్రోల్ చేసుకోవాలని డీప్గా బ్రీత్ తీసుకొని 2 మినిట్స్కి నార్మల్ అయ్యి ఆమె దగ్గరకు వెళ్తాడు. భయం కంటే ఎక్కువగా ఉన్న బాధ కారణంగా అతని కోపాన్ని కూడా తట్టుకోవడానికి సిద్ధమైన ధరణి విజయ్ అంతసేపు తననేమీ అనకుండా ఉన్నాడని ఆశ్చర్యంగా ఉంది. వెనక్కి తిరగకుండా కిటికీలోంచి కనబడుతున్న శూన్యాన్ని చూస్తుంది మౌనంగా. ఎందుకు వెళ్ళిపోమన్నావు? వెనక నుంచి ఆమెను హత్తుకుని భుజంపై గడ్డం ఆనించి తను కూడా ఆకాశాన్ని చూస్తూ నార్మల్గా అడిగాడు. భూమి ఆకాశం కలిసినట్టే ఉంటాయి కానీ ఎప్పటికీ అవి కలవవు కదా? అతనికి ప్రశ్న సంధిస్తుంది. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా అసలు ఈ ప్రపంచమే లేదని తెలియదా? సూటిగా చెప్పిన అతని సమాధానం నేరుగా ఆమె గుండెల్లో తగిలింది. విజయ్ మాట్లాడుతూ భూమి ఆకాశం 2 జీవితాలు అయితే ఈ ప్రకృతి వాటి మధ్య ప్రేమ. ఆ ప్రేమను గుర్తు చేస్తూ కురిసే వర్షం. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువైతే కురిచేది జడివాన. కోపాలు అపార్థాలు ఎక్కువైతే సంభవించేది సునామీ తుఫాన్లు. అందుకే ప్రేమైనా కోపమైనా అర్థం చేసుకుని అనుకూలంగా మార్చుకుంటే ఆ జీవితం పచ్చని పూలవనం అవుతుంది. వాతావరణం కారణంగా వచ్చే పురుగులు పట్టి భూమి మీద ఉన్న ప్రేమ అనే మొక్కలను పీడిస్తే నమ్మకమనే మందు చల్లి దాని సమూలంగా నాశనం చేయాలి. అంతేకాని పచ్చని మొక్కను తుంచకూడదు, శాశ్వతంగా నరికేయకూడదు. అలా చేస్తే సృష్టిలో ప్రేమ అనే చెట్టు లేక భూమికి ఆకాశానికి మధ్య ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రపంచమే తలకిందులు అవుతుంది మనిషి జీవితంలా అని చెప్తున్న విజయ్ మాటల్లోని లోతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆమె. ఆకాశం నేనైతే భూమి నువ్వు. నీకోసం పరితపించే నా మనసు నిన్ను చేరి నీలో కలిసిపోవాలని, నీ మీద నాకున్న ప్రేమ వర్షాన్ని కురిపించి నీలో కరిగిపోవాలని నా తనువు కోరుకుంటుంది ధరణి. వద్దు ఆకాశానికి నిచ్చెన వేస్తూ అందుకోవాలని ఆరాటపడుతూ అది నిజం కాదని దబ్బున నేలపై పడటం కంటే ఆ ఆలోచన చేయకుండా ఉండటం ఉత్తమం నిర్లిప్తంగా అంది. ఆమెను తన వైపు తిప్పుకొని ప్రేమగా చూస్తూ ఆకాశం నుంచి జాలువారే ప్రేమ మేఘాలు వర్షంగా నేలను తాకితేనే కదా ప్రేమ అనే ప్రకృతికి కొత్త చిగురులు వస్తాయి.